అయ్యో నా కొడుక, అయ్యో నా కొడుక, నన్ను వదిలేసావరా నా కొడుక, ఎందుకు నన్ను వదిలేసా? నీవే అసలు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారా? నాకు నన్ను వెంటనే చేసి వెళ్ళిపోయావు నాడు. ఇప్పుడు ఎలా బతకాలిరా నువ్వు లేకుండా నాకు? నీ కొడుకు ఎన్నిసార్లు తాగుతున్నాను చెప్పినా వినకుండా తాగి తాగి నువ్వు వాడు మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఏడ్చేం లాభం, పోయిన వాడు తిరిగి వస్తారా ఏంటి? నానా అన్ని టేబుల్తో ఉత్తరం దొరికింది నానా. ఏంటి ఉత్తరమా? ఇలా ఇవ్వు, నేను చదువుతాను. మహారాజా నానేరు పుట్టాడు, నేను ఈరోజు ఎందుకు తాగినాను తెలుసా మీ అందరకు? నా కొడుకు మంచిగా రేంగ్ చాదిచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా కొడుకుని డాక్టర్ చదువుమని చెప్తా. వాడు డాక్టర్ అయితే మీ అందరూ వాడి దగ్గర ఖచ్చితంగా రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, మీ రోగాల నుండి నయం కావాలి. అవునే నా కొడుకు రారా రారా, ఏ కొడుకు, నా కొడుకు, నాకు చాలా సంతోషంగా ఉంది నీ వల్ల. ఏంది నాన్న మళ్ళీ తాగొచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు? రోజు తాగొద్దన్నా కానీ ప్రతిరోజు తాగొస్తున్నావు. మా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రోజు ఆ పార్టీ జెండాలను పట్టుకొని వెళ్తావు. మా గురించి నాడైనా ఆలోచించావా? నీకు ఎలా తెలుసురా నీ కోసం ఆలోచించడం లేదని? దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న? రేపు ఏ బ్రాండ్ తాగుదావునా? లేదురా ఎదవా, నీకు ఏం తెలుసురా? నా నాయకుని అయ్యంలో మన అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఆ నాయకుడా? అవును, నా నాయకుడే. ఐ లవ్ యూ తలవా. మీ నాయకుడు పెద్ద స్వార్థపరుడు. వాని సుఖాన్ని ఆయన చూసుకుంటాడు తప్పితే మన గురించి ఎప్పుడూ ఆలోచించాడు. రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు మందు తాగడానికి. నీ నాయకుడు గొప్పవాడని నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు. ఏమనుకున్నావురా నువ్వు నా నాయకుడి గురించి? ఆయన హామీ ఇస్తే తప్పగా తీస్తారుడా. తీర్చిండు. 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలన్నీ తీర్చిండు ఇప్పుడే. ఎరా, ఆయన మనసు ఇస్తే మన అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాడ్రా. అప్పుడు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు, మనం కొత్త ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆ నాయకుడు 15 లక్షలు మన అకౌంట్లో వేస్తాడు, మనం కొత్త ఇల్లు కడతాం. అవును, ఇక జరిగినట్లే ఇది. మా నాయకుడు దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ అధికారులు చేతులు పెట్టి దాని నుండి వచ్చిన లాభంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినే మా నాయకుడు తన చేతులతో చీపురు పట్టుకొని రోడ్లు తొడవడం,
మరియు అనేక పనులు చేస్తున్నాడు. చూస్తుండు, ఏదో ఒక రోజు తాను స్విస్ బ్యాంక్ కూడా తుడచిస్తాడు. అక్కడెక్కడో తోడటం దేనికి నానా? మన ఇంటిని తోడమని వచ్చి, లేకపోతే వాళ్ళ ఇంటిని తోడమను. అరే మామా ఎక్కడ ఉన్నావురా? బయటికి రా. ఏందంకుల్ ఇలా వచ్చారు? అరే అబ్బాయి బాగున్నావారా? నువ్వు వచ్చావేంటి? నేను బాగానే ఉన్నా కానీ నీ బాధ ఏం చెప్పు. మీ నాన్న పిల్లరా ఒకసారి బయటకి. దేనికి? అదే రేపు మన ఊరికి మన నాయకుడు వస్తున్నాడు కదా, ఆ, అవతల చాలా పనులు ఉన్నాయి. ఒకసారి మీ నాయన్ని పిలువురా. మా నాన్న ఇప్పుడే క్వార్టర్ వేసి పడిండి, ఇప్పుడు రాడు మా నాన్న. మామా మామా మళ్ళీ వచ్చావా నువ్వు? ఏంట్రా సంగతి? బావా వచ్చా, నీకోసమే వచ్చా బావా. ఏంట్రా, ఎందుకురా? మన నాయకుడు రేపు వస్తున్నాడు కదా. అవునా? మనకి చాలా పనులు లేవా? పనిలేనే లేదు. రే ఆ పేరు నువ్వు? ఏ మామా రారా, వెళ్ళిపోతావురా? రాను బావా. ఆడికి మా నాన్న రాడేనాడు పో. రే ఇక్కడ చూడు, నేను ఎంత స్టడీగా ఉన్నానని. పట్టుకుంటా. ఏయ్, నువ్వు పట్టుకుంది నన్నే, మా నాన్న కాదు. డియర్ స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ అనే గవర్నమెంట్ పరీక్ష చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు మేము మీ అందరినీ చెక్ చేయాల్సి వస్తుంది. రూల్ ప్రకారం ఎవరైనా స్లిప్స్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళని ఎగ్జామ్ రాయనివ్వం. అర్థమైందా అందరికీ? ఏంటి సార్ ఈ అన్యాయం? మమ్మల్ని మాత్రమే చెక్ చేస్తున్నారు, అతను ఎందుకు చెక్ చేయట్లేదు? యూ స్లమ్ డాగ్, ఏంట్రా నాకు న్యాయం గురించి చెప్తున్నావు? అసలు ఎవర్రా నువ్వు? నిన్ను ఎవరు రానిచ్చారు ఇక్కడికి? నీ ముఖానికి డబ్బు లేదు కానీ నువ్వు డాక్టర్ అవుతావంట. ఇలా రారా, నాకు నీ మీద డౌట్గా ఉంది, నేను మళ్ళీ చెక్ చేస్తాను. అదేంటి సార్ ఈ అన్యాయం? ఇప్పుడే కదా నన్ను చెక్ చేశారు, మళ్ళీ చెక్ చేస్తా అంటున్నారేంటి? ఓహో, నువ్వు నాకు రూల్స్ నేర్పుతున్నావా? అయినా సరే నాకు నీ మీద డౌట్గా ఉంది, రారా. నేను తలుచుకుంటే నేను ఎగ్జామే రాయనివ్వను. సార్ సార్ అలా చేయకండి సార్, ప్లీజ్ సార్, ఇదే నా జీవితం సార్, అలా చేయకండి సార్, సారీ సార్. అర్థమైంది కదా, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. మూసుకుని వెళ్ళి నీ ఎగ్జామ్ రాయి పో. సరే సార్. రే చూడరా, వాడికి స్లిప్లు ఇచ్చి మరీ రాయిస్తున్నాడు. మనకి మాత్రం ఏమి ఇవ్వకుండా తిట్టి మరీ పంపిస్తున్నాడు. అవునరా, అదేంద్రా ఇదే అన్యాయం? నేను స్కాడ్ దగ్గరికి వెళ్తా ఉండు. అరే ఏంట్రా మామ, తొందరగా అడగరా, ఏంట్రా మనకి ఈ అన్యాయం? సార్ 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 లోన్ అన్యాయం జరుగుతుంది సార్, వాళ్ళకి ఆన్సర్ షీట్స్ ఇచ్చి రాపిస్తున్నారు సార్. ఏంట్రా నీ బాధ? వచ్చిన కాడి నుంచి ఆడు చూస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు, ఆడు గైడ్ చేస్తున్నాడు, ఈడు రాస్తున్నాడు. అసలు నీ ఎగ్జామ్ పేపర్ ఏంటి? ఎగ్జామ్ నుంచి ఉండదు, ఏం చేసుకుంటావు చేసుకో. ఏంటి సార్ ఇది? షాప్ పెట్టేసిరా. తొందరగా వెళ్ళరా గాడి. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా, చుక్కల్లో పక్కైరా, పక్కేసి చుక్కైరా. జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి. కోటలోన పాగా వెయ్యి, రాత్రిరంతా ఇరగదీయి. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా, చుక్కల్లో పక్కైరా.
లేరా అమ్మాయే సన్నగా అని నవ్వే నవ్వగా అది తప్పే కుర్రాడే మధ్యాహ్నం పట్టాడే అయ్యగారు అయ్యగారు ఎవరైనా పడేస్తున్నారు అయ్యగారు ఏంట్రా ఎవరితో నువ్వు కంప్లైంట్ చేస్తున్నా ఎవరు అయ్యగారు వీళ్ళు తాగి కూర్చు పడేస్తున్నారు అయ్యగారు వచ్చారా బాబు మళ్ళీ నా కొట్టం కొట్టడానికి ఎవర్రా నువ్వు అరే వచ్చే పరిగెత్తి పరిగెత్తే లగెత్తయ్యా లగెత్తు నాకు ఒకటి మామా ఓ టీ రాదురా కాఫీ రాదురా టీ తాగావమ్మా టీ చెప్పు ఓకే మామా రే రెండు టీలు స్ట్రాంగ్ వినరా స్ట్రాంగ్ స్ట్రాంగ్ తాగింది చీకులు ఎక్కరు నీకు టీ కావాలరా ముందు పాత బిల్లు కట్టు ఆ తర్వాత ఇస్తా ఏంట్రా లేదు మాటలులా పాత బిల్లు కట్టు పాత బిల్లు. ఎవరు అడుగుతున్నారా బాధలు రా వదిలే బావా వచ్చాయి వస్తున్నాను మామా వస్తున్నాను ఎరా మామా మీకు బ్యాంక్ లో అకౌంట్ ఉందా మామా ఎలా ఏమైందిరా మామా మీకు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అదేం లేదు మామా. మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు మామా మనందరం భారతీయులమైనా కానీ మనకు ఎవరు అప్పియడం లేదు బాబా. ఏంటి అది? అప్పెవరు ఇవ్వడం లేదురా. అయ్యో ఏంటా మామ చెప్తున్నాను మొదలు కొనుక్కున్నా మన కిరాణా షాప్కి వెళ్తే వాడు కూడా డబ్బులు కడితేనే ఇస్తామన్నాడు రా. అవునా మామా 5 రూపాయలు పెట్టి 2 డిగ్రీలు కొనుక్కుందామన్నా వాడు డబ్బులు ఇస్తానని ఎలా కొట్టాడు రా బాబా. అయ్యో మామా 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 మన నాయకుడు హామీ ఇచ్చిన ప్రకారం నేను అకౌంట్ ఓపెన్ చేశాను కానీ ఇంకా డబ్బులు పడలేదు మామ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే కానీ ప్రయోజనం లేదు మామ అవునా మన నాయకుడు చెప్పాడుగా 50 లక్షలు వేస్తాడని వేసాడా ఎప్పుడు వేశారా నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఖర్చుపెట్టి అకౌంట్ ఓపెన్ చేసే కానీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళితే 17 లక్షలు కడతారని అవునా ఏం మాట్లాడుతున్నావు బావా అలా అయితే నాకే మంచిది కదా నాలాగే అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉండడమే బెటర్ కదా బావా లేదురా ప్రతి ఒక్కరూ అకౌంట్ ఓపెన్ చేయాలి లేకపోతే నిన్ను ఆంటీ ముద్ర వేశారా ఏం చేయాలి బావా మొన్న ప్రభుత్వ వైన్ షాపులో నేను చేసిన 150 రూపాయలు కట్టడానికి చచ్చిపోతున్నా ఇక్కడ మళ్ళా 15 లక్షలు ఏడ చెల్లిస్తా బావా అందరూ వెళ్ళలేరా మన నాయకుడు ఒక్కరే చాలా మంచి వాళ్ళు మనకు సహాయం చేస్తారు మన అకౌంట్ లో డబ్బులు కూడా వేస్తారా అవునా సరే పోదాం పద బావా రారా పోదా జిందాబాద్ 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 జిందాబాద్. అరే ఏట్రా టైం అయిపోయింది మా నాయకుడు ఇంకా రాలేదు. ఏమోరా మొదటిదాకా మంచి టైంకి వచ్చాడు ఇప్పుడు ఏమైందో సడన్ అర్థం కావట్లేదు లేదు అరే బహుశా కింద సంవత్సరం రైతుల ధర్నా వల్ల ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు కదా బహుశా మళ్ళీ అదే జరిగి ఉండొచ్చు. అవునరా మన నాయకుడు మనకి ఎన్ని మంచి పథకాలు తీసుకొచ్చినా ఆయనకి ఏదో విధంగా ఏదో ఒక అర్థం అవుతానే ఉన్నది నాయకుడు వస్తున్నాడు. జిందాబాద్ 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 జిందాబాద్
అంతా రెడీ అయింది, మీరు ఇప్పుడు రావచ్చు. అంతా రెడీయేనా? నేను రావచ్చా? అవును సార్, మీరు రండి. ఏట్రా నాయకుడు దిగుతాడు, కెమెరామ్యాన్ దిగాడు. మామా మీకు తెలియదా ఏంటి? మన నాయకుడు ఎప్పుడు అయినా కెమెరామెన్ లేకుండా బయటకు వస్తారా? సార్ కెమెరాలన్నీ రెడీ, ఇప్పుడు మీరు రావచ్చు. బావా ఇప్పుడు కూడా మన నాయకుడు రాలే బావా, ఎవడో మున్సిపాలిటీ వచ్చినట్టున్నాడురా. ఒరే మామా, ఆయన మున్సిపాలిటీ వాడు కాదురా, మన నాయకుడేరా. ఇదిగో మన నాయకుడు వచ్చాడురా. జై అప్పలరాజు. జై జై అప్పారాజు. मेरे प्यारे भाई और बहनों, कैसे हो आप सब? मानव सेवा ही माधव सेवा है। పళ్ళ సమస్యల? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ తో పళ్ళ సమస్యల ఛాన్సే లేదు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. సార్ సార్ సార్, మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది సార్, ఇదిగో చూడండి. నేను టూత్ పేస్ట్ యాడ్ తీయడానికి రాలేదురా, మన నాయకుడిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. వెళ్ళు 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 వెళ్ళు. मेरे प्यारे भाई और बहनों, మన గవర్నమెంట్ పాలనలో అని బాగా జరుగుతాయి. గత ప్రభుత్వ పాలన వల్ల అంత నష్టం జరిగింది రాష్ట్రానికి, కానీ మన పాలనలో అందరికీ ధన్యవాదాలు. దేవుడా, అన్ని ఉన్న వాళ్ళకేనా? మాలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మాకంటూ ఉంటదా? గొప్ప వాళ్ళు కావాలని, మంచి ర్యాంకులు సంపాదించాలని మాకు అనిపించదా? భవిష్యత్తులో ఉన్న స్థాయిలో ఉండాలని మాకు ఉంటదిగా దేవుడా. సమాజంలో చూస్తేనేమో విద్యేమో వ్యాపారంగా మారింది, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. రాజకీయ నాయకులేమో ఎన్నికల ముందు మీకు అది చేస్తాం ఇది చేస్తామని అంటారు, ఒక్కసారి అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. రోజు రోజుకి ఉన్నవాడే అభివృద్ధి చెందుతున్నాడు గాని మాలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏమి తండ్రి? రోజు రోజుకి రైతు మరణాలు ఎక్కువైతున్నాయి, పేదరికం పెరుగుతుంది, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడా, నా ఈ చావుతో ఈ యొక్క సమాజంలో మంచి మార్పులు రావాలి, పేదవారి బతుకు మెరుగుపడాలి.
నేనే నిన్ను చంపుకున్నానురా నా కొడుక. ఇన్నాళ్ళు నా పార్టీ కోసం నా నాయకుని కోసము పని చేశాను తప్ప నీ గురించి ఆలోచన చేయలేదురా. నా తప్పురా, అది నా తప్పు. నేను నా నాయకుడు నమ్మి మోసపోయాను. నా అజ్ఞానం వల్ల నిన్ను నేను కోల్పోయాను. ఇక్కడ నుండి నీలాగా ఎవరు చనిపోకూడదు. నీకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. నీలా ఏ విద్యార్థి బాధపడకూడదు. నీట్ ఎగ్జామ్ ఆపాలి, ఆపాలి, ఆపాలి. పేద విద్యార్థులకు న్యాయం జరగాలి, జరగాలి, జరగాలి. పేద విద్యార్థులకు న్యాయం జరగాలి. ఓర్డర్ ఇచ్చారు మీ గడువు ఇక్కడ పెట్టడానికి. పబ్లిక్ ప్లేస్ లో ట్యూషన్ చేయరా, తెలీదా ఇక్కడ పెట్టకూడదని? సార్, ఈనాడు నాయకుడి కోసం చెత్త తీసుకుని వచ్చి రోడ్డు మీద వేసినప్పుడు మీరు పట్టించుకోలేదు. నేను ఇప్పుడు మంచి కోసం రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మా వార్డులతో గెలిచిన వారికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ గెలిపించిన మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. చూద్దా తీయరా, చెప్తే అర్థం కదా. అదరా స్టేషన్కి ఇలా కదా. సార్ సార్ అన్నా, మన నాయకుడు దేవుడు అన్నయ్య. చూసావా, 3 సార్లు గెలిచేశాడు. అవును తమ్ముడు, మన నాయకుడు దేవుడురా, హీరోరా. ఆయన ఇండియాలోనే కాదు, ఏ ఇతర దేశాల్లో పోటీ పెట్టినా గెలుస్తాడురా. అవునన్నా, చాలా గొప్పోడు. నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నీట్ వివాదంపై విచారణ జరగనుంది.